మార్నింగ్ అయితే చింతపండు పులిహోర అయితే చేశాను కదా, అది కొంచెమే ఉంది. ఇంకా ఇద్దరం అయితే ఫుల్ ఆకలి పైన ఉన్నాము. పిల్లలు కూడా ఆకలితో ఉండొచ్చు పాపము, కానీ అడగరు అసలు పెట్టేంత వరకు. మేము నలుగురం కలిసి కూర్చొని తినాలని అనుకుంటాం. మేము ఎలా అనుకుంటామో మా పిల్లలు కూడా అలాగే ఆలోచిస్తారు. అందరం కలిసి తింటేనే ఎందుకో మనసు చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఇంకా వచ్చి నేనైతే కొన్ని బాసనలు ఉంటే అవి అయితే తోమేసుకొని స్నానం చేసి వచ్చే లోపు అయితే మా అమ్మ ఎగ్స్ అయితే కర్రీ చేసిండు. ఇంకా ఆల్రెడీ చపాతీ ఉన్నాయి. చపాతీ కొంచెం పులిహోర ఉంది కాబట్టి పిల్లలకైతే సరిపోతుందని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే ఎగ్ కర్రీ అయితే చేస్తుండే. చాలా టేస్టీ అనిపించిండే. అసలు ఎందుకో మేము ఆకలితోటి ఉన్నందుకే ఏమో కానీ అసలు తింటే మాత్రం అద్దరిపోయింది. అసలు మా అమ్మ చేయితోటి ఏది చేసినా చాలా బాగుంటుంది. అందుకనే నేను వంటలు చెయ్యను. నేను చేసినా కానీ మా అమ్మ పెద్దగా తినడు. కాకపోతే ఏమన్నాడు, ఎక్కువ తినలేరు అసలు. ఇంకా నాకే అనిపిస్తుంది అరే మంచిగా లేదేమో అందుకనే తినట్లేదని. అందుకని మా అమ్మ చేస్తేనే బాగుంటాయని నా ఫీలింగ్.